అందరికీ నమస్కారాలు. ఈరోజు వెంకయ్యనాయుడు గారు భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి కావడం, రాజ్యసభ చైర్మన్ కావడం అనేది ఒక చరిత్ర. వెంకయ్యనాయుడు గారి యొక్క చరిత్ర ఒకసారి చూస్తే, నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఎప్పుడు కూడా అధికారం కోసం ప్రాకులాడడము, లేకపోతే ఎక్కడికక్కడ డీవియేట్ కావడం ఎప్పుడూ చేయలేదు. 1978లో ఒకటేసారి నేను కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చాడు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక సమర్థవంతంగా, చిన్న వయసులో సమర్థవంతంగా ఫైట్ చేశాడు. ఆనాటి కాంగ్రెస్ పార్టీని గజలాడిచ్చాడు. ఆ తర్వాత జరిగిన ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే, ఆగస్ట్ క్రైసిస్లో 83లో గెలిచిన తర్వాత పెద్ద వేవ్ వచ్చినప్పుడు కూడా ఆయన గెలవడం, ఆగస్ట్ క్రైసిస్ రావడం, ఆ సంక్షోభంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం సమర్థవంతంగా ఆ రోజు ఎన్టీఆర్తో కలిసి పోరాడారు. అదేవిధంగా తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోకి ఎంటర్ కావడం, ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఎక్కడికక్కడ పోరాటం చేశాడు తప్ప వెనుదిరిగి చూడలేదు. నేషనల్ స్థాయిలోకి, జాతీయ స్థాయి రాజకీయాలకు వచ్చిన తర్వాత పట్టుదలతో హిందీ నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూ ఒక లీడర్గా ఎమర్జీ అయిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. నెల్లూరులో పుట్టడం, విఆర్ కాలేజ్ చదువుకోవడం, అక్కడి నుంచి లా డిగ్రీకి వస్తే నేరుగా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ ఉద్యమంలో పోరాటం, జయాంధ్ర ఉద్యమంలో పోరాడడం, అదే మాదిరిగా ఎమర్జెన్సీ సమయంలో జైలుకు పోవడం, ఇవన్నీ జీవితంలో చూస్తే పోరాటాల్లో అనునిత్యం పనిచేసిన వ్యక్తి, పోరాటాలతోనే పైకొచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఇంకొక పక్కన చూస్తే ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో 99లో మంత్రి కావడం, వాజ్పేయి గారి ఆధ్వర్యంలో 2002లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావడం, ఆ రోజు అధికార పార్టీలో ఉండి సమర్థవంతంగా పనిచేసే వ్యక్తి కావాలనుకున్నప్పుడు ఆయన ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్గా చేయడం. అదే సమయంలో మొన్న కూడా 2014లో మళ్ళీ ఎన్నికలు వస్తానే ప్రధానమంత్రి గారు అతి ముఖ్యమైన బాధ్యతలు అప్పచెప్పడం, పట్టణాభివృద్ధి, నిన్న మొన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఐఎన్పిఆర్ కూడా ఆయనకి అప్పచెప్పడం, అదేవిధంగా 10 సంవత్సరాలు రాజ్యసభలో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకునే విధంగా పోరాడడం, విభజన జరిగిన తర్వాత అది కూడా మన రాష్ట్రంలో ఎంపికయ్యే అవకాశం లేకపోతే కర్ణాటకలో ఆయన ఎంపిక కావడం, ఈరోజు ఆయన అవసరం ఉందనే ఉద్దేశంతో రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపిక చేసుకోవడం, అంటే ఒక జాతీయ నాయకుడిగా ఎమర్జీ కావడమే కాకుండా ఆయన ఎంపిక కోసం అన్ని రాష్ట్రాల్లో ఆయన ఆహ్వానించారంటే ఆయన వల్ల ఆ రాష్ట్రాలకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతోనే అక్కడుండే పార్టీ ఆయన్ను స్వాగతం పలికే పరిస్థితికి వచ్చింది. అదే మరి ఈ 3 ఏళ్ళు నేను చూశాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో గట్టిగా నిలబడి రాజ్యసభలో పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు మన సమస్యల పరిష్కారం చేయడం కోసం ఆ మంత్రులతో మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా మనం అటెన్షన్ పెట్టాలి, చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సందర్భంలో మనం చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది గట్టిగా మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ వచ్చారు. దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున
సమర్థవంతమైన నాయకుడిగా బీజేపీలో ఎమర్జ్ అయిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మీరు ఇప్పుడు చూస్తే ఎవరన్నా వాయిస్ దక్షిణ భారతదేశంలో నిలబడాలంటే ఒక వెంకయ్యనాయుడు గారి వాయిస్ వినపడేది. ఆ విధంగా కూడా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఇవ్వగలిగాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఉపరాష్ట్రపతి కావడం మనందరికీ గర్వకారణం. అదే సమయంలో కొంతమందికి ఇది కూడా ఉంటుంది, ఆయన ఇంతవరకు అండగా ఉన్నాడు, ఇప్పుడు కొంత ఇబ్బంది వస్తూ కూడా ఆలోచనలు ఉంటాయి. ఏదేమైనా ఆయన ఎంపిక కావడం, ఆయన టాలెంట్కి అనుకూలంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన్ని మళ్ళీ ఎన్డీఏ భాగపక్షాలని కలిపి ప్రధానమంత్రి గారు ఆయన్ని ఒక ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా చేస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎంపిక చేశారు. దానికి మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ మనస్ఫూర్తిగా వెంకయ్యనాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నా. ఆయన ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్కు వన్నె తెస్తారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి, విశ్వసనీయత ఉండే వ్యక్తి, ఏ పదవి చేపట్టినా దానికి న్యాయం చేసే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అలాంటి పదవికి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అదే సమయంలో ఆయన ఎంపిక చేసిన ప్రధానమంత్రి గారికి, అదే మరి ఎన్డీఏ భాగస్వాములకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఫోన్ చేసి చెప్పారు, అమిత్ షా గారు కూడా ఫోన్ చేశారు, మొన్న కూడా ఫోన్ చేశారు. ఒక్కొక్కసారి ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా ఆనందంగా ఉంటుంది, ఓసారి మనకు చిన్న లోటు కూడా ఉంటుంది. కానీ లోటు కంటే కూడా ఒక వ్యక్తి ఇంకొక పదవిలోకి వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, ఇంకా ఒక ఉన్నతమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆహ్వానించి మనం ముందుకు పోవడం తప్ప కాదు. రేపు నామినేషన్ ఇస్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. వెళ్ళి నామినేషన్ వేసే వరకు ఉండి మళ్ళీ బ్యాక్ వస్తాను. ఉంటుంది, చేసుకోవాలి. మన కష్టాలు ఎప్పుడూ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అవి పరిష్కారం చేసుకోవాలి. అదే సమయంలో ఆయన అండగా ఉండిన దానికి అభినందనలు. రేపు కూడా ఉప ప్రధానం అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడలేరు, కానీ హెల్ప్ చేయడానికి పెద్ద ఆటంకం ఉంటుందని అనుకోను. రాజకీయాలు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫ్రీగా ఎవ్రీడే పాలిటిక్స్ మాట్లాడే వ్యక్తి. ఆల్ ఆఫ్ ఎ సడన్ పాలిటిక్స్ వదులుకోవాలంటే అంటే ఆయన పుట్టింది, ఆయన శ్వాస, లేకుంటే 24 గంటలు ఆయన జీవనం మొత్తం పాలిటిక్స్. ఒక ఎఫెక్టివ్గా, అనర్గళంగా, రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అలాంటప్పుడు టకామని కట్ చేసుకోవాలంటే చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్వరం మార్చుకోవాలి, అది ఇవన్నీ ఉంటాయి, చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఆయనకు ఒక పెద్ద పరీక్షలో పాస్ అవుతాడు, దాని గురించి నాకు డౌట్ లేదు. యూ విల్ బి సక్సెస్ఫుల్. మనం రెగ్యులర్గా అప్రోచ్ చేయడానికి ఏమన్నా అంశం ఉంటాయా సార్? ఆ రకంగా మనం ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం? ఇబ్బందులు అంటే ఇన్ ది సెన్స్ ముందు మాదిరిగా ఫ్రీగా మాట్లాడలేరు, కానీ అభివృద్ధిలో పెద్ద నష్టం ఉంటుంది అని అనుకోను. కొంతవరకు చేయడానికి అవకాశం. బాలయోగి గారు కూడా అభివృద్ధిలో పెద్ద అడ్డం లేదు. బేసిక్గా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అయినప్పుడు కొద్దిగా పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు అంటే ఇన్ ది సెన్స్ ఫ్రీగా మాట్లాడలేదు, స్టేట్మెంట్ రావు ఇక్కడ అన్నీ చేయాలి. తప్పదు కొన్నిసార్లు పదవులను బట్టి, ఆ హోదాను బట్టి, ఆ ప్రోటోకాల్ బట్టి మనం కూడా మారాల్సి వస్తుంది. నేను చాలామంది రాజకీయ నాయకులు చూశాను, చాలామందితో సన్నిహితంగా ఉండడం, చాలాసార్లు ఇది చేయడం అయింది. కానీ ఒక నిరంతరం ఏదో చేయాలని తపనుండే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. నిరంతరం ఒక పనితో తృప్తి కావడం కాదు, ఇంకొక పక్కన ఎన్ని చెప్పినా నమ్మిన సిద్ధాంతాన్ని ఏమాత్రం కూడా 1% డీవియేషన్ లేకుండా పనిచేసిన వ్యక్తి. ఈ రెండు మీరు చూస్తే, రెండోది కష్టపడడంలో కూడా అలుపెరగడు, తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, మీటింగ్లకు వెళ్తూనే ఉంటాడు. మార్నింగ్ ఒక ఫ్లైట్ ఎక్కుతాడు, ఇక్కడికి వస్తాడు, మళ్ళీ సాయంత్రం వెళ్తాడు. అయినా కూడా ఎక్కడ మళ్ళీ అక్కడ విసుగు విరామం లేదు.
ఈజ్ ఎ వెరీ స్పెషల్ క్యారెక్టర్. రెండోది ఆయనకు ఏదో ఒకటి చేయాలని తపన. అందుకే మీరు చూస్తే ఆ ట్రస్ట్ తరపున వన్ ఆఫ్ ది బెస్ట్ స్వర్ణ భారతి ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పనులు చేస్తున్నాడో దాంతో తృప్తి చెందకుండా మళ్ళా ట్రస్ట్ ద్వారా పనులు చేసిన దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇట్ ఈస్ ఎ రేర్ క్వాలిటీ. సర్వీస్ అనేది ఆయన నరనరాల్లో జీర్ణించకపోయింది. ఏదో ఒకటి చేయాలి, చేసాము ఇంకా చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉంది. దట్ ఈస్ ఏ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ. మీకు బాధ్యతలు అప్పగించారు కదా, ఫోన్ చేసి మీరు ఏ పార్టీలతో మాట్లాడి మద్దతు అంటే బాధ్యతలు అంటే ఇప్పుడు చూద్దాం. అది మనకు ఎవరు స్టాండ్లు వాళ్ళు తీసుకుంటున్నారు కదా. 2 ఎలక్షన్లో కొన్ని స్టాండ్స్ తీసుకున్నారు, యూపీఏ ఇవన్నీ ఎన్డీఏ. ఇప్పుడు దాన్ని బట్టి ఎవరెవరు ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది రేపటికి. లెట్ us see. సిచ్యువేషన్ బట్టి మనం యాక్ట్ చేయడం తప్ప మెజారిటీ క్లియర్గా ఉంది. ఈయనకు కూడా క్లియర్గా మెజారిటీ ఉంది, ఈయనకు ఉంది, ప్రెసిడెంట్కి అయిపోయింది. అది సరే, ఒకటి ఇద్దరు అడుగుతూ ఉంటారు, వేరే విషయాలు ఉంటాయి. ఐ వాంట్ టు పోస్ట్పోన్ చేసి ఇది అయినాక అమలు పెట్టుకుని మళ్ళీ పరిగెత్తా రావడం ఎందుకు అక్కడి నుంచి, ఎందుకంత తొందరగా పరిగెత్తా వచ్చేదో. ఇంకా నాకు మాట్లాడుతున్నారు ఆ ఉద్దానం ఇష్యూ మీద, చూద్దాం, కనుక్కుందాం, కన్ఫర్మేషన్ రావాలి. ఎక్కడ వేసారు నాకు తెలియదు, నాకైతే వీళ్ళు చెప్పలేదు. చూద్దాం, ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఒకరిద్దరు ఏమన్నా మిస్ అయ్యారా. ఓసారి జరుగుతూ ఉంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి. ఇంటివి 2 పార్టీలు జరిగాయి అన్నారు. ఎందుకు జరిగాయి, ఎందుకు తొందరపడ్డారు, ఎట్లా పడ్డారు చూద్దాం. నీకంతా నీకు తమాషా అయిపోయింది, నాకు సీరియస్. నేనేంటంటే ప్రతి ఒక్క ఓటుకి నేనేంటంటే రిహార్సల్ చేసి కరెక్ట్గా చేసి ఎప్పటికప్పుడు ఒక్క ఓటు కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత డిఫెక్షన్ లేదు, క్రాస్ ఓటింగ్ లేదు, ఎవరైనా వేయాలన్నా వేసేవాళ్ళు కాదు, తప్పేడని కూడా స్కోప్ ఇచ్చేవాళ్ళం కాదు. నేను మార్నింగ్ కూడా 4-5 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మా వాళ్ళకైతే, వాళ్ళు ఏం చేసి వచ్చారు నాకు తెలియదు, కానీ మా వాళ్ళకైతే నాకు అలవాటు ఇదంతా రిహార్సల్ చేయడం, కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టడం. 1-10 సార్లు వాళ్ళు ఇసుక్కున్నా, ఏంటి మాకు తెలియదానే ఇది ఉన్నా, కాదు ఇటు చేయాలి ఇటు చేయాలని 4 సార్లు చెప్పి మొత్తం చేసి పంపించారు లోపలికి. అంటే ఆ పక్క ఎంత పని చేశారు, ఈ పక్క ఎంత చేశారు, ఎవరు చేశారు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అట్ట కాదు కదా, ఇద్దరు తప్పు చేయకూడదు కదా, మన రాష్ట్రానికి చెడ్డ పేరు కదా. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎవరు చేసినా ఆంధ్రప్రదేశ్ చెడ్డ పేరు. అదే నేను చెప్పేది. డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎవరికి పడినా కూడా క్వశ్చన్ అది కాదు. స్టేట్లో ఫస్ట్ టైం మనం ఓటేస్తున్నాం. ఓట్లు వేసినప్పుడు అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, 1-4 సార్లు ఆలోచించాలి. నేను అందుకే కూడా విఐపీస్కి ఆ సిండ్రమ్ ఉంటుంది, నాకు అన్నీ తెలుసు అనే సిండ్రమ్ కూడా ఒకటి ఉంటుంది. మామూలు ఓటర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు, తెలిసిన యొక్క ఇది ఎగో, ఓకే నాకేంటి, నాకు తెలియదు ఏంటి. నేను ఎప్పుడదే అంటాను, నేను ఒక చిన్న మీటింగ్లో మాట్లాడాలన్నా 5 సార్లు ఆలోచిస్తాను, చిన్న పని చేయాలన్నా 10 సార్లు ప్రాక్టీస్ చేస్తాను, చదువుకొని వస్తాను. దేనికోసం అంటే ఎక్కడ ఒక చిన్న తప్పు జరగకూడదని నా ఆలోచన.